పాకిస్తాన్లో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. ఇస్లామాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలస్తీనాకు మద్దతుగా తెహ్రీకి లబాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ చేపట్టిన లబాయిక్ అక్సా మిలియన్స్ మార్చ్ నిరసనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినప్పటికీ అవి విఫలమవుతున్న పరిస్థితి. ఇస్లామాబాద్ రావలపిండిలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ఇస్లామాబాద్కు రాకపోకలు నిలిపివేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. లాహోర్ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరూ రాకుండా రోడ్డు క్లోజ్ చేసింది. లాహోర్లో భద్రతా సిబ్బందికి టీఎల్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు టీఎల్పీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఇప్పుడు తెర మీదకు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ వీడియోలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రధానికి వ్యతిరేకంగా ఆ పోస్టు వెలుస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్ ప్రధాని మీరు చూస్తే రిజైన్ అంటూ కూడా వెనకాల మీరు చూడొచ్చు. రిజైన్ నవ్ అంటూ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళు నిరసనకు పిలుపునిస్తున్నట్టుగా రిప్రజెంటేటివ్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వాళ్ళు ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతోంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి వీడియోని చిత్రీకరించి దానిని ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సెక్షన్ 144 అమలు చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రధాని రాజీనామా చేయాలంటూ డిమాండ్లు ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.